అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి బుర్ర సరిగా పనిచేయట్లేదు అనడానికి నిదర్శనం ఈ రోజు పెట్టిన ప్రెస్. చివరికి ఏమని మాట్లాడతాడంటే, చంద్రబాబు నాయుడు గారు మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలకు చూపించారా, ఎప్పుడైనా వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టారా అని మాట్లాడారు. సరే ఒకసారి వినిపించిన తర్వాత ఎవరు కుటుంబంలో ఎవరు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారో ఒకసారి అది కూడా మాట్లాడుకుందాం. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబు అడుగుతాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? బుర్ర ఏమన్నా పని చేస్తుంది అసలు? కాస్త నా మైండ్ని మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి తండ్రి 1997లో చనిపోయారు. ఆయన వాళ్ళ అమ్మగారు 2005లో చనిపోయారు. సరే కొన్ని వాళ్ళని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా రాజకీయాలు మాట్లాడలేదు. రాజకీయంగా మా కొడుకును ముఖ్యమంత్రిని చెయ్యాలని చెప్పని ఎక్కడ అడిగారా? మన కుటుంబమో మీ అయ్యి చచ్చిపోతే శవాన్ని పక్కన పెట్టుకుని ఇలా కూర్చొని నేను ముఖ్యమంత్రిని అయిపోయాను, నా కోసం సంతకాలు పెట్టాను అన్నాడు. కుటుంబ విలువల గురించి నువ్వు మాట్లాడతావా? ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రులను రాష్ట్ర ప్రజలకు జీవించలేదా? ఏం అవసరం అయ్యా? జీవించాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎప్పుడు చనిపోయాడు? వాళ్ళ నాన్నగారు 1997లో, వాళ్ళ అమ్మగారు చనిపోయింది 2005లో. మీ అమ్మగారు ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు శవం పక్కనే కూర్చొని ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి సంతకాలు సేకరణ చేసేసావు. తండ్రి మీద నీకున్న ప్రేమ, మీ నాన్నగారి పైన నీకున్న ప్రేమ అలాంటిది. ఒక పక్క నాన్నగారు పోయారని బాధ లేదు, ముఖ్యమంత్రి పదవి కోసం మనం తాపత్రయం పడిపోయాం. దీనికి ఉదాహరణ నీ చెల్లె. డైరెక్ట్ గా మా అన్నారు సంతకాలు సేకరించాడని చెప్పింది ఎవరో? నీ చెల్లి. ఏవిఎల్లో కూర్చొని నీ చెల్లి చెప్పిందన్నా, బయట ఎవడో చెప్పలా. మా అన్న ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించాడని చెప్పింది నీ చెల్లె. పదవి కోసం ఎంతకన్నా దిగజారిపోయే నీచుడివి. ఇవాళ రోడ్డెక్కి నీ కుటుంబం గురించి చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడట్లా. రోడ్డెక్కి మా అన్న ఎంత ఎదవా, నా కొడుకు ఇలా చూడని చెప్పేసి నీ తల్లి నీ చెల్లి చెప్తున్నారు. నేను చెప్తున్నావా? సినిమాలో ఏం చెప్పింది? మీ అమ్మ విజయమ్మ గారు ఏం మాట్లాడుతున్నారో? సరే ఎన్ని వద్దయా? అన్నం పెట్టలేదా? అన్నం పెట్టాడా? ఏ రోజు అన్నం పెట్టలేదని మాట్లాడి నువ్వు ఇవాళ మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు? నీతో కలిసి ఉంటున్నారా, బయట ఉంటున్నారా? ఏమయ్యా, కొడుకు కదా, తల్లి నీ దగ్గరే ఉండాలి కదా, నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు? నువ్వు ఎందుకు చూడట్లేదు? పైగా నువ్వు వచ్చి అందరికీ పాఠాలు చెప్పాడమే. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే రోడ్డు ఎక్కి మేము వీళ్ళ వల్ల నష్టపోయాము, చంద్రబాబు నాయుడు గారు మాకు అన్యాయం చేశారు అని ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా? ఎక్కడైనా సరే లేదు కదా. అంటే నీ కుటుంబంలో కొట్టుకున్నట్టు అందరి కుటుంబంలో కొట్టుకోవాలా? ఏ రోజు వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ మా కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పేసి బైబిల్ పట్టుకొని లేదంటే అవి పట్టుకుని ఈ పట్టుకుని తిరిగేలేదన్నా. మీ అమ్మగారు తిరిగేశారు నీకోసం. బిడ్డ ఒక్కనగానే ఒక బిడ్డ అన్యాయం అయిపోయాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు, దయచేసి నా బిడ్డని గెలిపించండి అని చెప్పేసి మీ అమ్మగారిని కూడా వాడి నువ్వు రాజకీయాల్లోకి మీ అమ్మగారిని తీసుకొచ్చి మాట్లాడేవా లేదా? మాట్లాడిపించేవా లేదా? నీ కోసం నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి నీ చెల్లి తల్లి రోడ్డెక్కి కొట్లాడిన రోజులు ఉన్నాయి, రోడ్డెక్కి పోరాటం చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజున ఆ తల్లి చెల్లి ఎక్కడ ఉన్నారా? 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు తల్లికి చెల్లికి చేసింది ఏంటి? ఏమీ లే. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? ఒక పక్క నీ ముఖం మీద కాంట్రించి నీ చెల్లి నీ తల్లి ఉమ్మేస్తున్నారు. పైగా తీసుకొచ్చి దాన్ని చంద్రబాబు నాయుడు గారు పులివేసాడు. తల్లి గురించి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు, చెల్లి గురించి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. అంటే మీరు తిట్టేసుకోవచ్చు, దాన్ని ప్రస్తావించకూడదా? రాజకీయాలు అన్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అనేది నేనేం చెప్పవసరం లేదయ్యా. తల్లి చెల్లి నడితే చెప్తారు, వాళ్ళే గంటేశారు అంటారు సహజంగా. నువ్వు గంటేసావు కాబట్టి ఒక విషయం చెప్పు. ఏదో జగన్మోహన్ రెడ్డి పేటీఎం కుక్కలందరూ ఎలివేషన్ ఇస్తూ ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు ధీరుడు ఒకే ఒక్క మగాడు అని చెప్పేసి. అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోరాటం చేశాడు నేను మాకు అర్థం కావట్లా. పార్టీని నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి కనే కాదు, ఇవాళకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించే జగన్మోహన్ రెడ్డి కనే కాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతలన్నింటినీ కూడా చెల్లి షర్మిల మోసింది, వైఎస్ షర్మిల మోసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఒకరిని పెట్టుకొని, అంటే పోటీ చేసి ఓడిపోయారు, ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్, చెల్లి షర్మిల, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 70 మంది సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించారు. ఈ పనుడు గొప్పతనం ఏముందని అడుగుతున్నా ఇక్కడ. ఎవరికి నువ్వు చెప్పేది పాఠాలు, నువ్వు ఎవరికై చెప్పేది పాఠాలా? ఎప్పుడో చనిపోతే రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించలేదు, ఎందుకు చూడలేదు అని మాట నీకు తెలుసా? ఏమయ్యా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజైనా సరే రోడ్డుకి నీలాగా మీ కుటుంబ సభ్యులకు ఏ రోజైనా కానీ మాట్లాడారా? లేదు. మాకు తెలీదా నీ గురించి? తల్లిపోయినా చెల్లిపోయినా నాన్నపైన నీకు ఎంత ప్రేమ, చాలా ప్రేమ. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా సరే మా నాన్న చచ్చిపోయడం వల్లనే
వీళ్ళంతా చచ్చిపోయాడు అని చెప్పేసి ప్రచారం చేసి ఓదార్పు యాత్ర చేయించాడండి. ఏమంటే మనలో మన మాట, రాజశేఖర రెడ్డి గారు తండ్రి నీకు, అవునా? ఆడవాడు ఎందుకు చచ్చిపోతాడండి మీ నాన్నగారి కోసం? రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎందుకు చచ్చిపోతారని అడుగుతున్నా. సరే పక్కన పెట్టు, నీకు ఉండాలి కదా ప్రేమ, నీకు లేదా? ఏమంటే నీకు లేదు ప్రేమ మీ నాన్నగారి పైన? ఒక్క సుక్క కన్నీటి పొట్టి కరితే ఒట్టు, ఒక్క సుక్క. సంతకాలు ఎట్టాడు, నేను ముఖ్యమంత్రి అయిపోతాను, మా నాన్న పుట్టుకుని బాగా పోయాడు అనుకున్నాను నువ్వు ఆ రోజు. అనకూడదేమో, మాట్లాడకూడదేమో చెప్తున్నా. మీ నాన్నగారు చనిపోయినప్పుడన్నా నీ మనసులో ఉన్న మాట అది అనుకో. నాకు అర్థమైంది అలాగా నీ ముఖం చూసినప్పుడు ఆ రోజున. ప్రత్యక్ష సాక్షులు బోల్డ్ మంది చెప్పారన్న. చిరంజీవి గారు చెప్పారు, సంతకాల సేకరణ జరిగిందని చెప్పేసి అని. ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. అక్కడ దాకేందుకు మీ సొంత చెల్లి సరిగులే చెప్పింది. మా అన్నయ్య ముఖ్యమంత్రి అయిపోతానికి సంతకాల సేకరణ చేసాడు, శవాన్ని పక్కన పెట్టుకుని అని చెప్పేసి. ఇది ఇంకా ఇంటికి రాకముందే శవం దొరకలా. ఇంకా అప్పటికి ప్రమాదం జరిగిందని తెలుసు, ఘటన జరిగిందని తెలుసు. కనీసం నువ్వు వెళ్ళావా అక్కడికి, ఆ ప్రాంతానికి? ఏమైనా వెళ్ళావా? లేదు కదా. మరి ఎవరికి నువ్వు చెప్పే ఉపన్యాసాలు ఇక్కడ అడుగుతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఏ రోజు రోడ్డు ఎక్కి రాజకీయాల గురించి మాట్లాడలేదు, రాజకీయాలు చేయలేదు. నిన్ను తిట్టినట్టుగా తిట్టడా ఎవరిని కూడా. మరి వెనకాల మీ కుటుంబం మొత్తం రోడ్డు ఎక్కి దొరికేసినలే కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేయండ్రు, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేసేయండు, మా అన్నని ముఖ్యమంత్రిని చేసేయండు అన్నా. కొంతమంది విలువలు పాటించి ఉన్నతంగా బతకాలని చెప్పేసి అనుకుంటారు. ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో గొప్పగా బతికేయాలని చెప్పేసి అనుకోరు. ఆడంబరాలకు పోవాలని చెప్పని అనుకోరు. గుట్టుగా కొంతమంది మనకి సరిపోద్దురా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే రాజకీయాల్లో నీలాంటి నికృష్టులు ఉంటారు. నువ్వు ఎక్కడ తల్లిని చెల్లిని అమ్మన బూతులు తిట్టేస్తున్నావు. అప్పట్లో మీ నాన్నగారు కూడా ఏం తక్కువేం కాదు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తులు భయపడి ఎందుకులే మన వల్ల మన వెనకాల కుటుంబ సభ్యులను తిట్టించడం, మీరెందుకమ్మా బయటికి రావడం అనుకుని ఉండొచ్చేమో ఆ రోజున. సో అవన్నీ కాస్త ఆలోచించి బొర్రెట్టు. నువ్వేదో మాట్లాడేసి నేనేదో మాట్లాడి పొంగిపోవడం కాదు. నువ్వెంత ఇదో నీ కుటుంబ సభ్యులు అడిగితే చెప్తారు, మరి బయటికి రావడం చెప్పవసరా? ఏదో ఉపన్యాసాలు ఏం చెప్పమాకన్నా, సర్దుకో. ఇంకా నవ్వుతున్నారు కూడా. ఇంకా వాళ్ళతో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటలు భోజనం పెట్టి నీకు చెప్పారు, సంతోషం. నువ్వు చూసావా? ఏమైనా నువ్వు చూసావా? అప్పటికి నీ వయసు అంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయేటప్పుడు నీ వయసు 20-22 ఆ మధ్యకాలంలో ఉంటుంది మహా అయితే. ఏనా బొచ్చు తెలియదు మీకు. మీ నాన్నగారు బతుకున్నప్పుడు నువ్వు బెంగళూరులో ఎందుకుంటూ ఓడిపోయా? నిన్ను అసలు మీ నాన్నగారు దగ్గరకు కూడా రాణించుకోడు కాదని చెప్పి చెప్పుకోడు. అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి రోషయ్య గారి, మాజీ ముఖ్యమంత్రి. నువ్వు ఎంత క్రూరుడువో ఎంత నీచుడువో అందరికంటే ఎక్కువ మీ నాన్నగారికే తెలుసు అన్న. నేను దూరం పెట్టింది ఎందుకు? అందుకే కదా. బెంగళూరులో ఉండేది ఎందుకైనా అందుకేనా? ఇవాళ అందరికీ ఉపన్యాసాలు చెప్పడం సిగ్గనిపించట్లా నీకు? అసలు కొంచెం కూడా సిగ్గనిపించట్లా? పైగా ఎవడన్నా అంటే ఎడుతా నీ కుటుంబ సభ్యులు ఎవడో ఏదో అనేస్తున్నాడా? ఎవడో ఏం అనట్లా. నిన్ను నీ చెల్లి నీ తల్లి నిన్ను తిడుతున్నారు, రోడ్డెక్కి మాట్లాడుతున్నారు, రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి అన్నీ మూసుకొని ముందు మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా చక్కదిద్దుకొని గుట్టి చెప్పుడు కాకుండా తల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఏ వయసులో అయినా సరే 4 ముద్దలు అన్నం పెట్టు. చెప్పిన సులుపు అన్నాలు చాలే పనోడా. విజయమ్మ గారు ఇక్కడ ఉండరా అట్ట భయం మళ్ళీ నాడికి. వీడియో నిద్ర ముద్రలో లేచి హ్యాక్కడేమో అని చెప్పేసి. వర్ర రవీందర్ రెడ్డి గారు అమాయకుడు అంటండి. వర్ర రవీందర్ రెడ్డి గారికి ఏమీ తెలియదు, చాలా మంచి వ్యక్తి. మహిళలను ఉద్దేశించి అసలు ఎలాంటి బూత్ పదాలు వాడడో, వాడి పేరు మీద వైజాగ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా అమ్మని మా చెల్లిని తిట్టాడని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఒకసారి దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. పైగా ఈ దరిద్రుడు, ఈ నీచుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నీచుడు అని మాట్లాడతాడు. సొంత కార్యకర్తల చేత ఆ పంచ ప్రభాకర్ గాడు, ఆ డాక్టర్ ప్రదీప్ చింతగాడు, ఆ అనితారెడ్డి బుజ్జి, ఆ సుధారాణి, ఆ శ్రీరెడ్డి వీళ్ళ చేత షర్మిలాని అమ్మనాభూతులు తిట్టించాడు. ఇవాళ వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. ఆయన ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు. నీకైనా సిగ్గు అనిపించట్లేదు అసలు కొంచెం కూడా? కాస్త సిగ్గు సెలవును వదిలేసావు కదా. చెప్పు, వర్ర రవీందర్ రెడ్డి గడి మంచోడు, ఆ పంచ ప్రభాకర్ గడి మంచోడు, బోరుగడ్డ అనిల్ గడికి అసలు ఏమీ తెలియదు. బోరుగడ్డ అనిల్ గడి కన్నా అసలు మాటలే రావు. ఆ నాని నేతల గడికి కూడా మాటలు రావు. దేవత లాంటి పిల్ల శ్రీరెడ్డిని వేధించేస్తున్నారు. ఏమి చెప్పు, ఎన్ని చెప్పా వింటాం మేము. ఓ పని చేయి, వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించేసి దరిద్రం వదిలిపోద్దన్నా. రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలిపోద్ది అనుకుంటాం కంటే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మహిళా
అధ్యక్షురాలుగా శ్రీరెడ్డిని నియమించావో ఆ రోజు నిన్ను నీ పార్టీని పీకల దాకా పోయితవి నీ పార్టీ కార్యకర్తలే పాతి పెట్టేస్తారు. అలా ఇంకా కొద్దిగా సిగ్గుపడన్నా. మనకు 11 వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నాం? మనకి ఈ రోత జాతలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల సంగతి పక్కన పెడితేనా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా కొడాలని కావచ్చు, రోజా కావచ్చు, ఇంకా కొంతమంది పోరంబొగ్గలు కావచ్చు, ఇవాళ వాళ్ళను కూడా వెనకేసుకొచ్చేసేవులే. ఆ రాంగోపాల్ వర్మ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే మాకు సిగ్గేసింది తెలుసా నీకు? అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు. ఆ పనుడు పీకల దాకా తాగేసి కాళ్ళు నాకుతాడు, ఏళ్ళు నాకుతాడు, అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నాడు. వాళ్ళ గురించి నువ్వు మాట్లాడమా? ఇటు ఆయన వెనకేసుకు రావడమా? ఆడు సినిమా తీసేసాడంట, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేసిందంట, ఆయన వెనకాల నుంచి నడిపించింది నువ్వు, మాకు తెలీదా? ఏడుపు మీరు వివేకం తీసేశారు కదా. నువ్వు ఒకటి కాదు, 2 కాదు, 4-5 సినిమాలు తీయించావు రాంగోపాల్ వర్మ గారి చేత. నువ్వు ఒక్క సినిమాకి అల్లాడిపోతే అట్ట ఒకదానికే అన్ని పోరంబోక మాటలే. సిరెడ్డిని వేధించేశారు, ఆ బోరుగా డండ్లుగాని వేధించేశారు, మా కార్యకర్తలు అందరిని కూడా వేధించేస్తున్నారు. ఏం సిగ్గేం అనిపించట్లేదు, మనిషి జన్మే కదా మనది. మేము చెప్తున్నామా? ఏమయ్యా మేము ప్రచారం చేస్తున్నామా? సొంత తల్లిని చెల్లిని తిట్టిస్తున్నాడని చెప్పేసి మేము చెప్తున్నామా? ఎవరు చెప్తున్నారు? నీ చెల్లి చెప్తుంది, మేము చెప్పట్లా. షర్మిల ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చివరిలో కానీ మధ్యలో కానీ మొదట్లో కానీ ఎవడు ఏం చెప్పిందంటే వైసీపీ కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నన్ను బూతులు తిడుతున్నారు, నా తల్లికి నాకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నారు, నా పుట్టుకుని అవమానిస్తున్నారని ఎవరు చెప్తున్నారయ్యా? షర్మిల చెప్తుంది, మేము చెప్పట్లా. చంద్రబాబు నాయుడు గారు లేదంటే తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు చెప్పట్లా, నీ చెల్లి చెప్తుంది. వీటి వెనకాతలు నీ హస్తం ఉందని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? నీ చెల్లి చెప్తుంది. ఇవాళ ఒకడికి వచ్చి సిరెడ్డి దేవత అంటే సిరెడ్డి దేవత, ఆ వరగాడి దేవుడు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఇంక నేను ఏ జోడించి కొట్టాలన్నా పిలిపించేసుకో. బోరుగడ్డి బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డి గానో లేదంటే సిరెడ్డి ఇప్పుడు ఎలాగా పరారీలో ఉన్నట్టుంది, ఫోన్ చేసి అమ్మ ఏం భయపడ మాకు, బయటకు వచ్చే నువ్వు, నేను మహిళా అధ్యక్షురాలుగా చేసేస్తున్నాను, ఆ పోసాని కానీ వీళ్ళందరూ కూడా ఒక ఫ్లోర్ ఇచ్చేసి అన్న బూతుల బ్యాచ్కి చక్కగా బూతులు తిట్టేస్తారు. రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పెట్టేవన్నా. నీ సైకోగా ఎవడు కూడా మహిళలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆడొక మనిషి అని మర్చిపోయి మాట్లాడారు ఎవడైనా కానీ, ఆ బోరుగడ్డి గారితో సహా. నీ సొంత చెల్లి నీ శ్రీరెడ్డి లకారాలతో సంబోధించి అక్రమ సంబంధాలు అంటకట్టి నువ్వు వాడితో తిరిగేవు, నువ్వు వీడితో తిరిగేవు, నింజా ఉంజా అని చెప్పేసి మాట్లాడుతుంటే కనీసం అన్నగా చెల్లి నన్ను బూతులు తిడుతున్నప్పుడు అరెస్ట్ చేయాలి అనే ఇంగిత జ్ఞానం నీకు లేదు. పైగా ఈ పనుడు ఏమని మాట్లాడతాడంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరరవీందర్ రెడ్డి గారి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆడు కంప్లైంట్ ఇచ్చాడు, ఒకరిని అరెస్ట్ చేసామని మాట్లాడుతున్నాడు కదా. షర్మిలని నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది ఎన్ని బూతులు తిట్టలేదు శ్రీరెడ్డితో సహా? ఎందుకు అరెస్ట్ చేయలేను శ్రీరెడ్డిని? ఆ రోజు నువ్వు అన్నయ్యవే కదా. ఆయన బూతులు మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి కడుపును చెడబుట్టేసింది, రాజశేఖర రెడ్డి కడుపును పుట్టలేదు అని మీ కార్యకర్తలు మాట్లాడుతుంటే అన్నవే కదా, నీకు ఆ మాత్రం బాధ కలగలేదు? అరెస్ట్ చేయాలని చెప్పి అనిపించలేదు? ఎంతమంది అరెస్ట్ చేసావు? ఎందుకు అరెస్ట్ చేయాల? పెంచి పోషించావు ఆ వర్రాగాన్ని, ఆడికి మళ్ళీ జీతమా? ఆ వర్రా కానీ, ఆ ఇంటూ రవికిరణ్ కానీ వీళ్ళందరికీ జీతాల ప్రభుత్వం నుంచి. ఎలా నువ్వు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తావా? పోలవరం గురించి మాట్లాడుతున్నాడు ఈ పోటుకోడు. స్పిల్వేని ఏం చేయాలంటే ఈయనే. ఏ రోజైనా వెళ్ళావా అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో పోలవరాన్ని ఎన్నిసార్లు చూసావా? ఎన్నిసార్లు వెళ్ళావు? ఎన్నిసార్లు మీడియా ప్రెస్ మీట్ పెట్టావు? ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడో దేశంలో అంటే అది నువ్వు ఒక్కడవే. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలనలో అంటే నీ పరిపాలన నువ్వేం చేసావో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోలేకపోయావు. అంత దౌర్భాగ్యుడి. ఈ ఆలోచన నువ్వు కూడా ఉపన్యాసాలు చెప్పేస్తున్నావు. నీచత్వం గురించి నేను ముఖ్యంగా నువ్వు మాట్లాడాలి, మనం మాట్లాడుకోకూడదన్న. చాలా చండాలంగా, చాలా దరిద్రంగా ఉంటుంది. చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు. మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నువ్వేమని మాట్లాడుతున్నావు, నువ్వేమని చెప్పి మాట్లాడిపిస్తున్నావు, నీ కార్యకర్తలు కింద ఏమని మాట్లాడుతున్నారు, ఎన్ని బూతులు తిడుతున్నారని 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలు చూశారు. నా చూసే నీకు 11 ఇచ్చారు. ఆ 11 ఇవ్వడం కూడా నీకు వరం, గొప్ప వరం. ఆ 11 రావడం కూడా నీకు గొప్ప వరమే. ఏదో అక్కడక్కడ ఎక్కడో మిస్ అయ్యి వచ్చినాయేమో తప్పితే నిజంగా నీ కార్యకర్తల భాష వినుంటే కనుక నీకు ఆ 11 కూడా రావని తెలిసి. ఆ గెలిచిన 11 చోట్ల నీ ప్రమేయంతోనో లేదంటే నీ పార్టీ పేరుతోనో నీ బొమ్మతోనో గెలిచిన వ్యక్తులు కాదు నాకు తెలిసి. నేను మినహాయించి మిగిలిన 10 మందికి కూడా ఎంతో కొంత నియోజకవర్గంలో పొట్టన్న ఉండాలా, లేదంటే సోషల్ మీడియాలో నీ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో నీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు మాట్లాడిన మాటలు వినకపోయినా వినకపోయి ఉండాలా. అప్పుడైతేనే నీకు ఓట్లు వేస్తారు, లేదా ఓట్లు లేదు నీకు. అటాగా నేను బోసుడిగా అనేసారా నిన్న అనింది సజ్జ రామకృష్ణారెడ్డిని కదా అనింది. అవునా? ఎవరికి నువ్వు చెప్పేది ఉపన్యాసాలు అసలు కొంచెం కూడా సిగ్గుసేర లేకుండా మాట్లాడితే ఎట్టా? అసలు నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యా, మాజీ ముఖ్యమంత్రిలా మాట్లాడు. ఎందుక ఏడుపులు? 4 గోడల మధ్యలో ముందు ప్రెస్ మీట్ పెట్టేసుకొని పెద్ద అరుపులు చేసుకుంటా, వార్నింగ్లు ఇచ్చేసుకుంటా, నేను ఇచ్చేస్తాను. 4 గోడల మధ్యలో కూర్చున్నా నేను కూడా. మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఎమ్మెల్యే అయ్యి ఉండి, అసెంబ్లీకి వెళ్ళకుండా రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టేసుకొని ఎవడు చెప్తున్నాను ఉపన్యాసాలు? అసలు బుద్ధనోడు ఆడనా కానీ
అసెంబ్లీకి వెళ్ళకుండా ఏంటి ముందే నీకు నువ్వు అంత ఊహించేసుకొని నన్ను బూతులు తడతారని చెప్పేసి అని లేదంటే నా మైక్ ఎవరైనా అవమానిస్తారని చెప్పేసి అని ఈ పనోడు అంతటి ఊహించేసుకొని మానేసేయండి. అవి ఏమన్నా సమాధానాలు ఉండడం వల్లేని ఇంకనైనా సరే నీ స్థాయిని నువ్వు దిగజార్చేసుకోమాక ఇక కట్టిపెట్టి అన్న ఈ పనికి మళ్ళా సొల్లు మాటలు మానేసి కాస్త బుర్ర పెట్టి ఆలోచించి ఏది పట్టదు మాట్లాడు మాకు. నేను చెప్పాను కదా నీకు చివరాఖరికి శ్రీరెడ్డి గట్టన్న శ్రీరెడ్డి, ఆ బోరుగడ్డు అనిల్ గడు, ఆ పంచప్రభాకర్ గడు, ఈ బూతులు మాట్లాడే రోత ఎవరైతే ఉన్నారో నీకు నీ పార్టీకి వాళ్ళే గతి. ఆ రోజున నువ్వు ఓపెన్గా వీళ్ళు మా కార్యకర్తలను లేదంటే నేను ఈ పార్టీలకి పదవులు ఇచ్చారనో అని ఆ రోజు నువ్వు ప్రకటించిన రోజున నిన్ను నీ పార్టీని పేకల దాకా గొయ్యి తవ్వి నీ పార్టీ కార్యకర్తలు పాతి పెట్టేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకో. ఇంక ఈ పనికి మళ్ళీ డైలాగులు కొట్టమాక అసలు.